ఒక లో స్కోరింగ్ మ్యాచ్, టెన్షన్ ఫుల్గా సాగింది. చివరి ఓవర్ వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని సిచ్యువేషన్. కానీ చివరికి ఒక పేరు నిలిచింది: రింకు సింగ్. యాంకర్గా స్టార్ట్ చేసి ఫినిషర్గా ముగించాడు మరియు ఐపీఎల్ 2026లో కేకేఆర్కి మొదటి విజయం అందించాడు. మొదటిగా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడితే ఆర్ఆర్ మంచి స్టార్ట్ ఇచ్చింది. యశస్వీ జైస్వాల్ 39 రన్స్ 29 బాల్స్లో స్టెడీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అస్సలు హైలైట్ వైభవ్ సూర్యవంశీ 28 బాల్స్లో 46 రన్స్, 6 ఫోర్స్, 2 సిక్సెస్. పవర్ ప్లేలోనే కేకేఆర్ బౌలర్స్పై ప్రెషర్ క్రియేట్ చేశాడు. పవర్ ప్లే తర్వాత కూడా ఆర్ఆర్ మంచి పొజిషన్లోనే ఉంది, 6 ఓవర్స్కి 63/0. కానీ అక్కడి నుండి మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. మిడిల్ ఓవర్స్లో కేకేఆర్ స్పిన్నర్స్ డామినేట్ చేశారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి మ్యాజికల్ స్పెల్, 4 ఓవర్స్ 14 రన్స్ 3 వికెట్స్. ఒక్కో బాల్తో ఆర్ఆర్ బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేశాడు. సునీల్ నరేన్ కూడా సపోర్ట్ ఇచ్చాడు, 4 ఓవర్స్ 26 రన్స్ 2 వికెట్స్. కీలకమైన వికెట్లు తీశాడు. ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయ్యింది. ధ్రువ్ జురేల్ 5, రియాన్ పరాగ్ 12, హెట్మయర్ 15. ఎవరూ మూమెంటం క్యారీ చేయలేకపోయారు. లేట్ ఓవర్స్లో జడేజా 9, ఆర్చర్ 8 క్విక్ రన్స్ ట్రై చేసినా కేకేఆర్ బౌలర్స్ టైట్గా కంట్రోల్ చేశారు. టోటల్గా ఆర్ఆర్ 20 ఓవర్స్లో 155/9 మాత్రమే చేసింది. బౌలింగ్లో కార్తిక్ త్యాగి కూడా సూపర్బ్, 4 ఓవర్స్ 22 రన్స్ 3 వికెట్స్. డెత్ ఓవర్స్లో ఆర్ఆర్ని పూర్తిగా స్టాప్ చేశాడు. ఇప్పుడు చేస్కి వచ్చిన కేకేఆర్. టార్గెట్ 156. ఈజీ టార్గెట్ అనిపించినా మ్యాచ్ అంత ఈజీ కాదు. షాక్ స్టార్ట్. టిమ్ సైఫర్డ్ 0, అజింక్య రహానే 0. 5 రన్స్లోనే 2 వికెట్స్ పడిపోయాయి. ప్రెషర్ పూర్తిగా కేకేఆర్ మీద పడింది. యాంక్రీష్ రఘువంశీ 10 రన్స్ స్ట్రగుల్ అయ్యాడు. జడేజా ఎల్బీడబ్ల్యూ తీసేశాడు. అక్కడ కెమెరాన్ గ్రీన్ 27 రన్స్ 13 బాల్స్లో కౌంటర్ అటాక్ ఇచ్చాడు. మూమెంటం షిఫ్ట్ చేయడానికి ట్రై చేశాడు. రామ్యాన్ పోవెల్ 23 రన్స్ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. కానీ అసలు గేమ్ చేంజర్ రింకు సింగ్. అతను మొదట కామ్గా యాంకర్ రోల్ తీసుకున్నాడు. పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అన్నెసెసరీ షాట్స్ ఆడలేదు. మెల్లగా ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు. చివర్లో యాక్సిలరేషన్ చూపించాడు. 53 రన్స్ 34 బాల్స్, 5 ఫోర్స్, 2 సిక్సెస్. చివరి వరకు నాటౌట్లా నిలబడి మ్యాచ్ ఫినిష్ చేశాడు. అనుకూల్ రాయ్ కూడా ఇంపార్టెంట్ రోల్, 29 రన్స్ 16 బాల్స్. కీలక సమయంలో బౌండరీస్ కొట్టి ప్రెషర్ తగ్గించాడు. ఆర్ఆర్ బౌలర్స్ ప్రయత్నించారు. జడేజా 3 ఓవర్స్ 8 రన్స్ 2 వికెట్స్ బ్రిలియంట్ స్పెల్. యశ్రాజ్ పుంజా 4 ఓవర్స్ 25 రన్స్ 1 వికెట్ కంట్రోల్ చూపించాడు. ఆర్చర్ కూడా 1 వికెట్ తీశాడు. కానీ చివరి ఓవర్స్లో ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. ఫైనల్గా కేకేఆర్ 19.4 ఓవర్స్లో 161/6 చేసి మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ క్లియర్గా మిడిల్ ఓవర్స్ స్పిన్ డామినేషన్. వరుణ్ చక్రవర్తి స్పెల్ మ్యాచ్ని పూర్తిగా మార్చింది. మరొక టర్నింగ్ పాయింట్ రింకు సింగ్ కంపోజర్. ప్రెషర్లో పానిక్ అవ్వకుండా గేమ్ని కంట్రోల్ చేసి ఫినిష్ చేయడం. ఈ విక్టరీ కేకేఆర్కి చాలా ఇంపార్టెంట్. ఐపీఎల్ 2026లో ఫస్ట్ విన్, కాన్ఫిడెన్స్ బూస్టర్. ఆర్ఆర్ మాత్రం మంచి స్టార్ట్ ఇచ్చినా మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్ వాళ్ళకి కాస్ట్లీ అయింది. ఫైనల్ వర్డిక్ట్: ఇది సింపుల్ విన్ కాదు, ఇది పేషెన్స్ వర్సెస్ ప్రెషర్ బ్యాటిల్. ఇది రింకు సింగ్ మాస్టర్ క్లాస్. ఇది కేకేఆర్ కమ్బ్యాక్ స్టార్ట్. మరి మీరేమంటారు? కేకేఆర్ ఇక్కడి నుండి కంబ్యాక్ చేస్తుందా లేదా ఆర్ఆర్ నెక్స్ట్ మ్యాచ్ బౌన్స్ బ్యాక్ అవుతుందా? కామెంట్లో చెప్పండి.